టీసీఎస్ నాసిక్లో అసలు ఏం జరిగింది? 78 ఈమెయిల్స్ వచ్చినా కూడా హెచ్ఆర్ ఎందుకు పట్టించుకోలేదు? ఈ కేసుకి మలేషియాకి లింక్ ఏంటిదో తెలుసుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు మెజెస్టిక్ భారత్ యూట్యూబ్ ఛానల్. టీసీఎస్ అంటే మనకు గుర్తు వచ్చేది ఇండియాలోనే మంచి కంపెనీ, సెక్యూర్ జాబ్, ఇంకా కొంతమందికి ఒక డ్రీమ్ కంపెనీ. అట్లాంటిది నాసిక్లో ఉన్న టీసీఎస్ కంపెనీలో సెక్షువల్ హరాస్మెంట్ అండ్ ఫోర్స్ఫుల్ కన్వర్షన్ జరగడంతో అందరినీ షాక్లు గురి చేసింది. ఇందులో 8 ఉమెన్ ఎంప్లాయీస్ అండ్ ఒక మేల్ ఎంప్లాయీ సుమారుగా 4 సంవత్సరాల నుంచి సెక్షువల్ హరాస్మెంట్ కి గురవుతున్నా అసలు బయటకి లీక్ కాకుండా ఎలా మేనేజ్ చేశారు, అసలు ఈ కేసు ఎలా బయటికి వచ్చిందో తెలుసుకుందాం. సెక్షువల్ హరాస్మెంట్ కి గురి అయిన ఒక విక్టిమ్ నాసిక్ లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఏమిటంటే ఇలా నా పైన సెక్షువల్ హరాస్మెంట్ చేస్తున్నారని అండ్ ఫోర్స్ఫుల్ కన్వర్షన్ కి ట్రై చేస్తున్నారని చెప్పింది. పోలీస్ వాళ్ళు ఈ కేసుని రిజిస్టర్ చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సేమ్ కంప్లైంట్స్ సెక్షువల్ హరాస్మెంట్ అండ్ సేమ్ కంపెనీ వాళ్ళే అని చెప్పారు. దీంతో పోలీస్ వాళ్ళు ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ గా ఉందని అండర్ కవర్ ఆపరేషన్ ని స్టార్ట్ చేశారు. ఉమెన్ పోలీస్ వాళ్ళు ఆ కంపెనీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ లాగా అండ్ కంపెనీలో పనిచేసే వర్కర్స్ లాగా అండర్ కవర్ లో సుమారుగా 40 to 45 డేస్ నుంచి వర్క్ చేశారు. అయితే ఒక రోజు అందులో ఉన్న ఒక ముస్లిం ఎంప్లాయీ ఈ అండర్ కవర్ లో ఉన్న వర్కర్ పైన మిస్బిహేవ్ చేశారంట. దాంతో కంపెనీలో ఏదో జరుగుతుందని దీంతో విక్టిమ్ చెప్పిన ఆ 9 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ పేర్లు ఏమిటంటే డానిష్ షేక్, రజా రఫీక్, తౌసిఫ్ అఖ్తర్, షారుఖ్ ఖురేషి, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తబ్ అన్సారీ, నిదా ఖాన్ లను అరెస్ట్ చేశారు. అయితే విక్టిమ్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళని ఇన్అప్రోప్రియేట్ గా టచ్ చేశారని అండ్ వేధించడం కూడా చేశారని చెప్పారు. అండ్ వీళ్ళు ఇంకేం చెప్పారంటే ఫోర్స్ఫుల్ గా ముస్లిం రిలీజన్ ని ఫాలో చేయమన్నారని అండ్ ఫోర్స్ఫుల్ గా నమాజ్ అండ్ బీఫ్ తినిపించడానికి ట్రై చేశారని, ఇంకా హిందూ రిలీజియన్ ని అండ్ హిందూ గాడ్స్ ని ఎగతాళి చేశారని అండ్ హిందూ రిలీజియన్ ప్రాక్టీస్ ని మాక్ చేశారని, అలాగే వీళ్ళు శారీస్ అండ్ బొట్టు పెట్టుకుంటే వాటిని కూడా మాక్ చేశారని చెప్పారు. ఈ ఇన్సిడెంట్ని హెచ్ఆర్కి చెప్పడానికి వెళ్తే హెచ్ఆర్ నిదా ఖాన్ హరాస్మెంట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేసిందని చెప్పారు అండ్ ఈ నిదా ఖాన్ నే మెయిన్ అక్యూజ్ అని చెప్పారు. ఏప్రిల్ 18 రోజు పోలీస్ వాళ్ళు 9 FIRs రిజిస్టర్ చేశారు, ఇంక్లూడింగ్ ఉమెన్ హెచ్ఆర్ నిదా ఖాన్. పోలీస్ వాళ్ళు ఈ కేసుని సిటీకి అప్పచెప్పారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ విషయం న్యూస్ లో అండ్ ఇంటర్నెట్ లో సర్క్యులేట్ కావడంతో టీసీఎస్ 9 మంది మెంబర్స్ ని సస్పెండ్ చేసింది. ఇన్వెస్టిగేషన్ లో చెప్పింది ఏంటంటే ఈ నిదా ఖాన్ నే ఒక కీ అక్యూజ్డ్ అని, ఈమె విక్టిమ్స్ యొక్క ట్రస్ట్ ని గెయిన్ చేసేదంట అని అండ్ ఈ హరాస్మెంట్ అండ్ కన్వర్షన్ వెనుక మాస్టర్ మైండ్ తౌసిఫ్ అఖ్తర్ అని చెప్పారు. అండ్ అసలు వీళ్ళు ఎలా టార్గెట్ చేస్తారంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని, ఫైనాన్షియల్ గా లోగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళని కంపెనీ ట్రిప్ కింద మలేషియాకి తీసుకువెళ్ళి అక్కడ కన్వర్షన్ కి ట్రై చేశారని చెప్పారు. ఈ 8 విక్టిమ్స్ లో ఒక మేల్ విక్టిమ్ కూడా ఉన్నాడని, అతని పేరు గోపాల్. అయితే ఇతను ఎలా హరాస్ చేశారంటే ఇతని వైఫ్ ని పంపిస్తే నేను నీకు కంపెనీలో ప్రమోషన్ ఇస్తానని చెప్పారంట. అండ్ రీసెంట్ గా న్యూస్ ఏమిటంటే ఈ నిదా ఖాన్ పరారీలో ఉందని, ఆమె ప్రెగ్నెంట్ అని కొన్ని న్యూస్ వస్తున్నాయి. ఇదంతా జరుగుతుంటే సుప్రీం కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అగెన్స్ట్ ఆఫ్ ఫోర్స్ రిలీజియస్ కన్వర్షన్. అండ్ ఐటీ యూనియన్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ దగ్గరికి వెళ్ళి ప్రతి కంపెనీకి వెళ్ళి ఆడిట్ చేయాలని డిమాండ్ పెట్టారు. మీకు కనుక ఈ షార్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మై ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.